ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన అంశము ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్. ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నాం. ఇచ్చేదాని గురించి మాట్లాడతాం అన్నప్పుడు చాలామంది అఫెండ్ అయిపోతారంట, ఏంటి డబ్బులు అడుగుతున్నారా అని. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. బైబిల్ కాంటెక్స్ట్ అంతా కలిపి రెండు మాటలు చెప్పాలంటే వీ కెన్ సీ టూ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. ఒకటి, దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని బహుమానంగా ఇచ్చాడు. గాడ్ లవ్డ్, గాడ్ గేవ్. రెండవది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. మొదటిగా ఎవరిని ఇవ్వాలి? ఏమివ్వాలి? నిన్ను నువ్వు ఇవ్వాలి. నిన్ను నువ్వు దేవుని చేతులకు సమర్పించుకోవాలి. దాని తర్వాతనే ఏదైనా నువ్వు దేవునికి ఇచ్చేది. ఈరోజు అనేక సార్లు we miss out the mark that మన హృదయం దేవునికి ఒకనా మనం డబ్బులు ఇస్తే చాలు, మనం అవి ఇస్తే చాలు, మనం ఇవి ఇస్తే చాలు అనుకుంటాం. అనేక సార్లు అనేక మంది వారి జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకోకుండా వాక్య నియమాలను పాటిస్తారు. ఇగో ఆల్మోస్ట్ ఆల్ ద చర్చెస్ సెలబ్రేట్ థ్యాంక్స్ గివింగ్ ఫెస్ట్, హార్వెస్ట్ ఫెస్ట్, అందరం కలిసి ఇదిగో కోత పండగ చేద్దాము. కానీ ఎంతమంది హృదయాలు సరిగా ఉన్నాయి? ఎంతమంది బలుల్ని దేవుడు అంగీకరిస్తున్నాడు? ఎంతమంది దేవుడు వారి కానుకలను అంగీకరిస్తున్నాడు? ఈరోజు మనం గమనిస్తలేదు. దేవుడు కోరేది నీ హృదయాన్ని. అంత మాత్రం నీ ధనం అవ్వద్దని కాదు, అందుకనండి నా డబ్బులు ఎప్పుడు అవ్వను అలా కాదు. ఇఫ్ యూ ట్రూలీ ఆనర్ గాడ్, యూ ఆనర్ గాడ్ విత్ ఆల్ దట్ యూ హ్యావ్ అండ్ ఆల్ దట్ యు ఆర్. నువ్వు ఉన్నదాని సమస్తములో దేవునికి చెల్లిస్తావు. అదే సమయంలో నీ కలిగిన సమస్తముతో దేవుని మహిమపరుస్తావు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్లో చూస్తే మొదటగా దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు నాకు సమర్పించుకో, నిన్ను నీవు నాకు అర్పించుకో. బైబిల్లో చూసినప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు నియమాలను ఇచ్చాడు. నియమాలను ఇస్తానికి నీవు దశంభాగం ఇవ్వాలి, నువ్వు అది ఇవ్వాలి, నువ్వు ఇది ఇవ్వాలి, బలార్పణలు ఇవ్వాలి. ఇవన్నీ దేవుడు చెప్పుకుంటూ వచ్చినప్పుడు మొదటగా చూస్తే వారు నిబంధన చేయబడి ఉండాలి. దే హ్యావ్ టు బి, యూదులైతే సర్కంసిషన్ ఉండాలి. వారు దే హ్యాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద కవెనెంట్. నిబంధనలు లేకుండా నువ్వు చేయాల్సిన నాకు ప్రయోజనం లేదు. ఈరోజు మనం గమనించాలంటే దేవుని వాక్య నియమాల ప్రకారం అనేక సార్లు అనేక మంది విత్తుతారు, కానీ వారికి నిత్య జీవం ఉండదు. బికాజ్ వారి హృదయం రక్షించబడలేదు. కానీ కేవలం వారు ఇస్తున్న దాన్ని బట్టి ఈ లోక సంబంధమైన, ఈ లోక రీతి అయిన బ్లెస్సింగ్స్ కనబడతాయి, కానీ ఇటర్నల్ బ్లెస్సింగ్స్ కనబడవు. దేవుని వాక్యం చూసినప్పుడు వాట్ డు వి రియల్లీ గివ్? You give all of yourself, all that belongs to yourself. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, నేను దేవుని సొత్తు, నాకు కలిగినంత దేవుని సొత్తు అని చెప్పగలిగిన వారి చేతుల తలలు చెప్తారా? I don't know if you live with a mindset. ఆ గ్రహింపుతో మీరు బ్రతుకుతున్నారో తెలీదు. Are you really aware నీకు కలిగినంత దేవునిది? మనుషుడి స్వభావం నాది, మైండ్ మైండ్ మైండ్, నాది 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 అంటనే ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం చూస్తే మనుషుడికి కలిగిందంతా మేలైందంట. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్, తెలీదా? ఫ్రమ్ అబౌవ్. జ్యోతిర్మయుడు అనే దేవుని దగ్గర నుండి వస్తుందంట. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్. నాన్ సెన్స్ కాదు, చెత్త కాదు, చెద పట్టింది కాదు, పాడైంది శపితమైంది కాదు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వస్తుందంట. మీ జీవితంలో ఏదైనా మంచిది ఉందా? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నా జీవితంలో దేవుడు నాకు మేలైంది జరిగించాడు, మేలైంది అనుగ్రహించాడు, మంచిది నాకు ఇచ్చాడు అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉంటే చేతుల తల్లిలు చెప్తారా? ఏమిచ్చాడు? సాల్వేషన్. ఇంకా ఓ భార్య పక్కన కూర్చి నేను చెప్పు, నన్ను ఇచ్చాడని చెప్పు, నన్ను ఇచ్చాడని చెప్పు, నన్ను ఇచ్చాడని చెప్పు. ఆ భర్త అంటున్నాడంట, నన్ను ఇచ్చాడని చెప్పు. ఒకరికొకరు సముదాయించుకుంటామే. బట్ దెన్ ట్రూత్ బి స్పోకెన్, అనేక సార్లు దేవుడు ఇచ్చినవి మంచివి, కానీ మనం అబ్యూస్ చేస్తున్నాం. దేవుడు ఇచ్చినవి మంచివే, కానీ మనం పాడు చేసుకుంటున్నాం. దేవుడు సృష్టిని చేసినప్పుడు దాన్ని చూసి మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు చేసిన ప్రతి దాంట్లో మంచిదని చెప్పుకుంటూ వచ్చాడు. ఆదాం కూడా దేవుడు చేసిన అమ్మని చూసిన వెంటనే ఏమన్నాడు? ఓ మెన్. అక్కడ వెంటనే ఏమంటున్నాడు? నా శరీరంలో శరీరమా, మాంసంలో మాంసమా,
నువ్వు మనుషుడి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు నారి. దాని తర్వాత తప్పు చేసినప్పుడు మాత్రం ఏమేమంటున్నాడు చూడండి, నీవు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నా. తప్పు ఎవరి మీద మోపుతున్నాడు? దేవుడి మీద. నువ్వు ఇచ్చావు కదా నాకు, ఎవడమ్మన్నాడు? ఇది మన జీవితాల్లో అనేక సార్లు when we like to enjoy, we say thank you Jesus, but when something goes wrong, when we do some mistake, we blame God. Why did you give me this? ఈరోజు దేవుడు నీ జీవితంలో ఇచ్చింది ఏదన్నా నీకు శాపంగా మారిపోయిందా? పరీక్షించుకోండి. దేవుడు ఏది శపితమైందో ఓడో. దేవుడు ఇచ్చేది ఏదైనా తరాలకి దీవెనకరమే. ఒక బిడ్డనిచ్చాడనుకో తరాలకి ఆశీర్వాదకరంగా చేయాలని, ఒక వంశాన్ని లేపాలని, తరాలకి దీవెనగా ఉండాలని. కానీ మనం ఈరోజు ఎంతోమంది ప్రిస్టేజ్ కొరకు నాకు ఒక బిడ్డ కావాలి, లేకపోతే సోషల్ స్టేటస్ కొరకు నాకు కూడా ఒక బిడ్డ ఉన్నాడు అనుకుంటానికి, అందరికీ నీకు బిడ్డలేరా అనే మాట తట్టుకోలేక నాకు బిడ్డ ఉన్నాడు రా బాబు, పడున్నాడు ఎక్కడో చచ్చి ఉన్నాడు, చాలు వదిలే. We are in this kind of mindset, but not really valuing things that God has given us. బైబిల్ చూసినప్పుడు గమనిస్తున్నాము, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలంట. పుట్ గాడ్ ఫస్ట్. యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 6:33లో, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతే సమస్తము మీకు అనుగ్రహించబడును. సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకమంటున్నాడు. ఆల్ దిస్ థింగ్స్ షల్ బి యాడెడ్ టు దీ. ఏంటి ఆల్ దిస్ థింగ్స్? అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించబడుతున్నట్టు ఏంటది? ఏంటి సమస్తము? దానిపైన చూస్తే ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా? మనుషుడుకున్న చింతంతా అదే కదా. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఇదే. దేవుడు అంటాడు, మొదట నేను నీతి, నా రాజ్యాన్ని వెతుకు. ఎప్పుడైతే నా నీతి, నా రాజ్యాన్ని వెతుకుతావో సమస్తము అనుగ్రహించబడుతుంది. ఈరోజు మీకు ప్రశ్న అండి, దేవుడిని వెంబడిస్తున్నారా? ఇస్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఇస్ గాడ్ రియలీ నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్? దేవుడు మొదటి స్థానం మీ జీవితంలో ఉన్నాడని మీ ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? మీరు చెప్పగలిగితే మీ కలిగిన సమస్తముతో దేవుని సేవిస్తారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు చెప్పిన వండర్ఫుల్ స్టేట్మెంట్. మత్తయి సువార్త 6:19 నుండి 21 చదివితే, ఈ భూమి పైన నువ్వేం దాచుకోవద్దని చెప్తున్నాడు. డు నాట్ లే అప్ ట్రెజర్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఎక్కడంట? ఇక్కడ కుళ్ళు ఉంటుందంట, తుప్పు ఉంటుందంట, వీటి ద్వారా దాడి చేయబడుతుందంట, పాడైపోతారంట, ఇంకా దొంగలు ఉంటారంట, వారు వస్తారు దోచుకుని పోతారంట. కానీ నీవన్నీ ఎక్కడ చేర్చి పెట్టుకోమంటున్నాడు దేవుడు? తెలియదు ఏంటండి? చదవండి, ఒకసారి చదవండి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకములో మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ పరలోకంలో? ఎంత చెప్పగలుగుతారు? చాలా మంది అంటారు, నాకు ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్సే తెలీదు, పరలోకంలో ఎక్కడ? ఇఫ్ యు సే ఐ డోంట్ నో మై బ్యాంక్ బ్యాలెన్స్, యు ఆర్ నాట్ అకౌంటబుల్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తెలవాలి, నీకు ఎంత ఉంది తెలవాలి. అది 10 రూపాయలు అవనే, 1,00,000 రూపాయలు అవనే, 10 లక్షలు అవనే, 10 కోట్లు అవనే, ఎంత ఉంది తెలవాలి. ఎంత ఉంది తెలిస్తే ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. ఈరోజు మనుషుడికి ఎంత ఉందో తెలియదు అంట, ఎంత ఖర్చు పెట్టేది మాత్రం లెక్కలాగా ఖర్చు పెడతాడంట. ఒకేసారి బిల్లు చూసి హార్ట్ అటాక్ అంట. క్రెడిట్ కార్డు గీకో 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 నో బ్యాలెన్స్ అంటే, డినైడ్ కార్డ్ డిక్లైన్ అంటే అప్పుడు జ్ఞాపకం వస్తుందంట, అరే బిల్లు కట్టాలా, ఈఎంఐ వస్తుందా, అరే డ్యూ డేట్ వస్తుందా. ఈరోజు ఎంతోమందికి అప్పులోడు ఇంటికి వస్తా కానీ అరే నేను బిల్లు కట్టాలరా అని గ్రహింపగలగదంట. దేవుని వాక్యంలో తెలియజేయబడినప్పుడు యు గోట్ బి అకౌంటబుల్. నీ కలిగిన సమస్తలో అకౌంటబుల్. ఒక విజనరీ, ఒక దృష్టి కలిగిన వ్యక్తి తనకి ఎంత ఉందో చూస్తాడు, ఏం చేయాలో చూస్తాడు. ఎంత ఉందో చూడకపోతే ఏం చేయాలో తెలియదు. నీకున్న విత్తనం ఎలాంటిది చూడకపోతే నువ్వు ఎక్కడ విత్తాలో తెలియదు. ఎందుకంటే అన్ని విత్తనాలు అన్ని స్థలాల్లో విత్తలేవు. యూ కెనాట్ సో ఆల్ సీడ్స్ అండ్ ఆల్ గ్రౌండ్స్. మట్టికి తగ్గట్టుగా విత్తాలి. నీ విత్తనం ఏంటని తెలిస్తే, నీ విత్తనం క్వాలిటీ ఏంటని తెలిస్తే నువ్వు ఎంత రిస్క్ చేయొచ్చో తెలుస్తుంది.